ఇక్కడ ఉన్న వారు ఎంతమంది మీ జీవితంలో ఒక ఆశ ఉంది, నా జీవితము దేవుణ్ణి మహిమపరచాలి, ఏదో ఒక రీతిగా నా జీవితం దేవుని మహిమపరచాలి ఉందా? ఆశ ఉందా? ఏ రీతిగా మహిమపరుస్తున్నారు? అనేకసార్లు దేవుని మహిమపరచంటే ఏదో ఇట్లా స్టేజ్ మీదకి వచ్చి పాడతామో, వాక్యం చెప్తామో. అవర్ డైలీ లైఫ్, ద వే వి లివ్ డైలీ. నీవు జీవితాన్ని నివసించే స్థలము, నీ ఇంటి దగ్గర, నీ ఉద్యోగ స్థలంలో, నీ బిడ్డల మధ్య, నీ పొరుగు వారి మధ్య, నీ సొంత వారి మధ్య, నీ రక్త సంబంధాల మధ్య. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ముక్కు ముఖం తెలియని వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని మహిమపరుస్తున్న స్థలమో, నీ జీవిత చరిత్ర అంతా తెలిసి నీ సొంత రక్త సంబంధాల దగ్గరికి వెళ్ళి నీ జీవితం ద్వారా దేవుడు నామను మహిమపరుస్తానని ప్రయత్నం చేసాడు. ఎందుకంటే మనుషుడు మన సంగతి తెలిసిన తర్వాత మనల్ని లెక్క చేయడంట కదా. ఇంకా మాటలు చెప్పాలంటే మన బలహీనతలు ఎరిగిన మనుషులు మనల్ని లెక్క చేయడంట.